వెల్కమ్ బ్యాక్. మనుషుల అక్రమ రవాణా అన్న మాట వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఈ సమస్యతో మీకు సంబంధం లేదని మీరు నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో మీరు బాధితులుగా మారే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటైన హ్యూమన్ ట్రాఫికింగ్ మన దేశంలో నానాటికి పెచ్చరిల్లిపోతోంది. కాలేజీకెళ్లిన అమ్మాయి ఇంటికి తిరిగి రాని వైనం, ఇంటి బయట చిన్నారి హఠాత్తుగా మాయం, షాపింగ్కి వెళ్లిన మహిళ అదృశ్యం, ఆడుకోవటానికి వెళ్లిన అబ్బాయి అపహరణ. ఇలా రోజు ఎన్నో వార్తలు, ఎఫ్ఐఆర్లు, కేసులు. కానీ ఇలా కనిపించకుండా పోయేవారిలో తిరిగి దొరికేవాళ్లు దాదాపుగా 1-2% చెప్పాలి. మరి మిగిలిన వాళ్లంతా ఏమవుతున్నారు, ఎక్కడికి పోతున్నారు? కొన్ని స్వచ్ఛంద సంస్థల అంచనా ప్రకారం ప్రతి 8 నిమిషాలకు ఒకరు కనిపించకుండా పోతున్నారు. వీరిలో ఎక్కువ మంది అమ్మాయిలే. మిగిలిన వారిలో చిన్నారులు ఎక్కువగా ఉండగా పురుషులు కొద్ది శాతం మాత్రమే ఉంటున్నారు. అమ్మాయిల్లో ఎక్కువ మంది వ్యభిచార గృహాలలో లైంగిక బానిసలుగా మారుతున్నారు. మరికొందరు మసాజ్ సెంటర్లు, ఇతర అక్రమ వ్యాపారాలలో మగ్గిపోతున్నారు. చిన్నారులు వెట్టి చాకిరీలు చేస్తుంటే పెద్దవాళ్లు, పురుషులు అవయవాల అక్రమ వ్యాపారాలకు బలైపోతున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదో 1-2 దేశాలకు పరిమితమైన సమస్య కాదు. ప్రపంచంలోని 167 దేశాలలో మానవ అక్రమ రవాణా జరుగుతోంది. ఇందులో 140 దేశాల్లోనైతే బలవంతంగా నేరపూరిత రూపాలలో ఇది సాగుతోంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రస్తుతం ఈ వ్యాపారం విలువ 10 లక్షల కోట్లకు పైమాటే. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2,10,00,000 మంది వరకు ఈ అక్రమ రవాణాకు గురై ఆధునిక బానిసత్వం నుంచి బయటకు రాలేక మగ్గిపోతున్నారు. వీరిలో దాదాపు 1,40,00,000 మంది శ్రమ దోపిడీలో భాగమైపోయారు. సూడాన్ వంటి ఆఫ్రికా దేశాలలో ఇలాంటి కట్టు బానిసత్వం ఎక్కువ. ఇక మరో 45-50 లక్షల మంది వ్యభిచారం, లైంగిక బానిసత్వంలో ఉన్నారు. మరో 20 లక్షల మంది గృహ నిర్బంధాలు, రాజ్యాధికార నిర్బంధాలలో సమిధల్లా మగ్గిపోతున్నారని ILO తేల్చి చెప్పింది. ఇది కేవలం అంచనాలు మాత్రమే. వాస్తవంగా అంతకన్నా ఎక్కువ మందే ఆధునిక బానిస సంకెళ్లలో చిక్కుకుని ఉండొచ్చు. అంటే ఈ భూమి మీద ప్రతి 350 మందిలో ఒకరు బానిసగా బతుకు వెళ్లదీస్తున్నారన్నమాట. హ్యూమన్ ట్రాఫికింగ్ లో 12 నుంచి 14 ఏళ్ల వయసున్న వారిని బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సగటున ఒక్కో బానిస ఖరీదు $99. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 6,500 రూపాయలకు ఒక మనిషిని అమ్మేస్తున్నారు. నిజానికి ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. మసీదు కూల్చేస్తున్నారని మన మనోభావాలు దెబ్బతింటాయి. ఉగ్రదాడుల్లో ఒకరిద్దరు చచ్చిపోతే మనకి ఆగ్రహావేశాలు వస్తాయి. డ్రగ్స్ బారిన పడి యువతరం నిర్వీర్యమైపోతుంటే కడుపు రగిలిపోతుంది. కానీ ఆడపిల్లలు, మన చిన్నపిల్లలు పశువుల కన్నా హీనంగా అమ్ముడిపోయి అనంత నరకాన్ని అనుభవిస్తుంటే మాత్రం మనకెవరికీ ఏమీ తెలియదు, మనకేమీ అనిపించదు. హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఎక్కువ శాతం ఉండేది మైనర్లే. ఒకప్పుడు 4 ఏళ్ల పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు ఇప్పుడు కన్ను తెరవని పసికందుల్ని కూడా ఎత్తుకుపోయి బిచ్చగాళ్లుగా మార్చేస్తున్నారు. సిటీల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనిపించే బిచ్చగాళ్ల చేతుల్లో ఆదమరిచి నిద్రించే పిల్లలంతా ఎక్కడ్నుంచో అక్రమంగా దొంగిలించిన వాళ్లే. వాళ్లకు నెలలు నిండకుండానే మత్తుమందులతో నిద్రపుచ్చి వాళ్లను చూపించి అడుక్కుని కోట్లు సంపాదించే ముఠాలు కోకొల్లలు. మొత్తంగా అక్రమ రవాణాకు గురవుతున్న వారిలో 26% మైనర్లే. వీరంతా బార్లు, రెస్టారెంట్లు, మసాజ్ సెంటర్లు, నిర్మాణ రంగం, వ్యవసాయ రంగాల్లో వెట్టి చాకిరీలు చేస్తుంటే అమ్మాయిలంతా వ్యభిచార గృహాలు, క్లబ్బులు, లైంగిక బానిసలుగా ఉన్నారు. మొత్తంగా ఇలా లైంగిక దోపిడీకి గురయ్యే వారిలో మగవాళ్లు, బాలురు కూడా 2% ఉన్నారు. పురుషుల్లో ఎక్కువ మంది అవయవాల మార్పిడి వ్యాపారాల్లో బానిసలుగా మిగిలిపోతున్నారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల కోట్ల రూపాయల అక్రమ అవయవాల అమ్మకాల వ్యాపారం జరుగుతోంది. వీటితో పాటు మాదక ద్రవ్యాలు, ఆయుధాల తరలింపు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం కూడా వీరిని వినియోగించుకుంటున్నారు. తన ఇష్టానికి వ్యతిరేకంగా ఆ రకంగా తయారవటానికి అనేక రకాలైన ఇబ్బందులకు గురిచేసి ప్రతిబంధనలో పెట్టి
ఆ అమ్మాయికి అంటే కాల్చడం ద్వారా, ఆకలితో ఉంచడం ద్వారా ఆ అమ్మాయిని చాలా ఒత్తిడి తన మీద తెచ్చి తను ఏ పని చెప్పితే ఆ పని చేసే విధంగా తయారు చేసి అక్రమ రవాణాకి గురి అయిన ఆ స్త్రీ వాళ్ళ ఇష్టానుసారంగా క్లబ్బుల్లో కానీ పర్యాటక రంగాల్లో ఎక్కడైనా వాళ్ళు అంటే ఏ రకంగా ఉపయోగించుకునే విధంగా వాళ్ళు తయారు చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం అవయవాల అవసరం కోసం, తర్వాత వ్యాచక వృత్తి కోసం. అలానే కొంతమందిలో మూఢ నమ్మకాలు ఉంటాయి. అంటే ఒక పెద్ద వయసు అయిన తర్వాత ఒక చిన్న పిల్లలతో గనక సెక్స్లో పాల్గొంటే వాళ్ళు ఇంకా చాలా సమర్థవంతంగా ఉంటారు అనే ఒక అపోహ వలన కూడా ఆడపిల్లల్ని ఎక్కువగా ఎత్తుకుపోవడం జరుగుతుంది. ఇదేదో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జరిగే వ్యవహారమని లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇందులో చాలా భాగం మన దేశంలోనూ జరుగుతోంది. ఏటా 40,000 మందికి పైగా ఇలా అక్రమంగా రవాణాకు బలైపోతున్నారు. ముఖ్యంగా మహిళల అక్రమ రవాణాలో జాతీయ సగటు కన్నా 2 తెలుగు రాష్ట్రాల సగటు ఎక్కువగా ఉంది. అమ్మాయిల ఆర్థిక పరిస్థితులు, అమాయకత్వం, అవసరాలు ఇలా అన్నింటినీ క్యాష్ చేసుకుంటూ వారిని బలవంతంగా నరక కూపంలోకి నెట్టేస్తున్నారు. దేశంలో ప్రతి 46 నిమిషాలకు ఓ అబల అక్రమ రవాణాకు చిక్కుతోందంటే పరిస్థితి అర్థమవుతుంది. 2 తెలుగు రాష్ట్రాలలో కడప, కర్నూలు, అనంతపురం, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎక్కువ మంది అమ్మాయిలు మాయమైపోతున్నారని సర్వేలు, స్వచ్ఛంద సంస్థలు గగ్గోలు పెడుతున్నా పాలకులకు మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు. అవును, అలా బలైపోతోంది బడుగు జీవుల పిల్లలే కాని తమ బిడ్డలు కాదుగా. అందుకే ఈ నిర్లిప్తత, నిర్లక్ష్యం. ఇలా మిస్ అవుతున్న అమ్మాయిల తర్వాతి కేర్ ఆఫ్ అడ్రస్సులు రెడ్ లైట్ ఏరియాలే అన్న సంగతి మన ఖాకీలకు తెలుసు. అయినా సరే కేసులు రాసుకుని నోరు మూసుకుని ఉంటారే తప్ప ఒక్కరూ వాళ్ల గోడు పట్టించుకోరు. ఏటా 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో మొత్తం 1,80,000 మంది అమ్మాయిలు ట్రాఫికింగు బలైపోయి జీవోత్సవాలుగా బతుకుతున్నారని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా 30,000 మంది అమ్మాయిలు విదేశాలకు, స్వదేశీ వేశ్యా గృహాలకు అమ్ముడుపోతున్నారు. వీళ్లందరి శరీరాల మీద ఏటా 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా ఈ దారుణాలు ఏ పాలకుల గుండెల్నీ చేరవు. ఎందుకంటే ఈ దారుణ మారణ హోమంలో సమిధలయ్యేది వారి పిల్లలు కాదు కదా. ఒక్క చట్టాలను కఠినతరం చేసినా మన ఆడపిల్లల బతుకులు బాగుపడతాయా అంటే అనుమానమే.